హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం బల్కీ యూట్రస్ గురించి మాట్లాడదామండి. ఒకరు కామెంట్ల రూపంలో అడిగినారండి, బల్కీ యూట్రస్ గురించి వీడియో చేయండి మేడం అని. బల్కీ యూట్రస్ అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ యూట్రస్, అంటే సైజ్ పెరగడం. సైజ్ ఎందుకు పెరిగింది? ఏదైనా ప్రాబ్లం ఉంటేనే సైజ్ పెరగడం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం మామూలు బాడీ ఉంటే ఏమనుకో, మామూలుగా అయితే ఫ్యాట్ అయితే ఓవర్ వెయిట్ అంటాం కదా, సైజ్ పెరగడం అంటారు. కాబట్టి మా గర్భసంచి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే అది సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ సైజ్ అనేది ఎంతనో పెరగవచ్చు. గర్భసంచి మామూలుగా 5 monthsది కూడా మేము చూసినాం. 5 months ప్రెగ్నెన్సీ అంతా కూడా సైజ్ పెరుగుతుంది యూట్రస్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనివల్ల ఈ బల్క్ యూట్రస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, సైజ్ ఎందుకు పెరుగుతుంది అంటే, మామూలుగా అయితే ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచికి గడ్డలు రావడం వల్ల ఈ బల్క్ యూట్రస్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇంకా ఈ ఫైబ్రాయిడ్ ఎక్కడ ఉంటే ఎక్కువగా ఉంటుంది అంటే, ఎక్కువగా క్యావిటీలో ఉన్న, అంటే గర్భసంచి లోపల క్యావిటీ అంటాం మామూలుగా అయితే. ఇది యూట్రస్ అండి. మామూలుగా అయితే ఇది యూట్రస్, ఇది ఫెలోపియన్ ట్యూబ్స్, ఇవి ఓవరీస్, ఇది గర్భసంచి ముఖద్వారం. మామూలుగా అయితే ఈ ఫైబ్రాయిడ్ అనేది గడ్డలు ఉంటాయి కదా, ఈ గడ్డలు మామూలుగా అయితే మధ్యలో రావచ్చు, మజిల్స్కి రావచ్చు. ఇది క్యావిటీ అంటాం కదా, ఇక్కడ రావచ్చు. కాబట్టి గర్భసంచి ముఖద్వారానికి రావచ్చు గడ్డలు. ఇంకా పైన కూడా రావచ్చు, గర్భసంచి పైన పొరకు కూడా రావచ్చు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు గర్భసంచి సైజ్ అనేది పెరగడం జరుగుతుంది. మామూలుగా అయితే ఈ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అనేది అడగొచ్చు మీరు. మామూలుగా అయితే ఫైబ్రాయిడ్ ఉంటే మీకు పెయిన్ అబ్డోమెన్ ఉంటుంది, లో బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఇంకా బ్లీడింగ్ ఎక్కువ కావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే క్యావిటీలో ఉంటుందో ఫైబ్రాయిడ్ అనేది, పెయిన్ అబ్డోమెన్ సివియర్గా ఉండతే ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే యూట్రస్ పైన ఉంటుందో ఎక్కువగా పెయిన్ అబ్డోమెన్ మాత్రమే ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఎక్కువ బ్లీడింగ్ అనేది కాదు. కాబట్టి స్కాన్లో మీరు ఈ ఫైబ్రాయిడ్ అనేది కనుక్కోవచ్చు నార్మల్గానే. ఇంకా ఈ బల్క్ యూట్రస్ వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే, మామూలుగా అయితే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుందండి. ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలబడినా మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే యూట్రస్ పట్టుకోలేదు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. ఇంకా ఈ గర్భసంచి వాపు అనేది ఎందుకు ఎక్కువగా ఉంటుంది దేంట్లో అంటే, అడినోమయోసిస్. అంటే అడినోమయోసిస్ అంటే మామూలుగా అయితే పొర ఉంటుంది కదా, మెన్సిస్ టైంలో ఏదైతే షెడ్ అవుతుందో, మామూలుగా అయితే ఆ పొర దేనికి ఉపయోగపడుతుంది? ప్రెగ్నెన్సీ సెట్ కావడానికి అనేది బెడ్ మాదిరి రెడీ చేసి పెట్టుకుంటుంది యూట్రస్. అది ఎప్పుడైతే యూజ్ ఉండదో అప్పుడు మెన్సిస్ రూపంలో బయటికి వచ్చేస్తుంది. ఆ పొర అనేది మామూలుగా అయితే క్యావిటీలో ఉంటుంది. ఇది గర్భసంచి ఉంది కదా, ఈ గర్భసంచి లోపల ఉంటుంది మామూలుగా అయితే ఈ పొర అనేది మధ్యలో కాకుండా, ఈ క్యావిటీలో అనేది కాకుండా సైడ్కి ఉంటుంది, మజిల్స్లో ఉంటుంది. మజిల్స్ అంటే కండరాల్లో, గర్భసంచి కండరాల లోపల ఎప్పుడైతే ఈ ఎండోమెట్రియం పెరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఎండోమెట్రియోసిస్ అంటాం దానికి. మామూలుగా అయితే ప్రెగ్నెన్సీ అంటే ఎప్పుడైతే మెన్సిస్ అవుతుంటుందో సేమ్ ఇది కూడా షెడ్ కావాలని చూస్తుంటుంది. ఇంకా మెన్సిస్ మధ్యలో ఇది గ్రోత్ కావాలని చూస్తుంటుంది. కాబట్టి మామూలు ఏదైతే మెన్సిస్ ఉందో ఈ మెన్సిస్ టైంలో మీకు విపరీతమైన కడుపు నొప్పి రావడం, ఇంకా ఏంటంటే భార్య భర్త కలిసినప్పుడు విపరీతమైన పెయిన్ అబ్డోమెన్ రావడం, ఇంకా మీకు హెవీ బ్లీడింగ్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అడినోమయోసిస్ అనేది ఎలా ట్రీట్ చేయాలి అంటే, నార్మల్గా అయితే అలోపతిలో ఓన్లీ సర్జరీ అంటే గర్భసంచి తీసేస్తేనే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. కానీ హోమియోపతిలో అలా కాదు. మీరు హోమియోపతి మెడిసిన్ యూజ్ చేస్తే ఈ ఫైబ్రాయిడ్ తగ్గించుకోవచ్చు, ఇంకా ఏంటంటే అడినోమయోసిస్ ప్రాబ్లం కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా ఇంకా నార్మల్గా దేంట్లో బల్క్ యూట్రస్ వస్తుంది అంటే, మామూలుగా అయితే అడైటిఫామ్ మోల్ అనేది మోలార్ ప్రెగ్నెన్సీలో కూడా యూట్రస్ అనేది బల్కీగా ఉంటుంది. ఈ అడైటిఫామ్ మోల్లో మామూలుగా అయితే మెన్సిస్ రాదు. మీరేమనుకుంటుంటారంటే ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అనుకుంటుంటారు. కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ అనేది రావడం అనేది ఉండదు, ఓన్లీ మీకు డేట్ రాదు. ఇంకా ఏంటంటే 2 months తర్వాత చిన్నవి సిస్ట్ స్మాల్
బ్లీడింగ్ అనేది ఉంటుంది. మళ్ళీ మీరు డేట్ రాలేదు కదా, ప్రెగ్నెన్సీ ఉందేమో అని ప్రెగ్ స్ట్రిప్ చూస్తే ప్రెగ్ స్ట్రిప్ పాజిటివ్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఖచ్చితంగా 1.5 month తర్వాత మేము కంపల్సరీ స్కాన్ చేయించుకోండి అని చెప్తుంటాం. కాబట్టి ఈ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్ ప్రెగ్నెన్సీనా, లేకపోతే బ్లైటెడ్ ఓమా, లేకపోతే మోలార్ ప్రెగ్నెన్సీ మీకు కనుక్కోవడానికి. కాబట్టి ఈ మోలార్ ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, 2 monthsకే మీరు ఖచ్చితంగా ఇది అబార్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తం మోల్స్ ఏదైతే ఉన్నాయో అదంతా తీపించుకోవాలి. ఎందుకంటే కొంచెం ఉన్నా కూడా క్యాన్సర్ ఆఫ్ యూట్రస్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా మళ్ళీ ప్రెగ్నెన్సీ నిలబడినా కూడా అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ఈ బల్క్ యూట్రస్ ఉంటే ఏమైనా ప్రాబ్లమా, ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, లేకపోతే యూట్రసే తీపించుకోవాలా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. మామూలుగా అయితే ఈ యూట్రస్ తీపించుకోవాల్సిన అవసరం ఉండదు. ఏదైతే బ్లడ్ సప్లై ఉంటుందో యూట్రైన్ ఆర్టరీకి, ఆ బ్లడ్ సప్లై అనేది ఎంబోలిజం అంటే ఆ బ్లడ్ సప్లై అనేది ఆపుతాం. మామూలుగా అయితే స్లోగా బ్లడ్ సప్లై అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యూట్రైన్ ఆర్టరీ ఎంబోలిజం అనేది సేఫెస్ట్ మెథడ్ అండి మామూలుగా అయితే ఈ బల్క్ యూట్రస్ అనేది తగ్గించడానికి. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం చెట్లుకి నీళ్ళు ఎక్కువగా ఓవర్గా ఫ్లో అవుతుంటే ఎప్పుడైతే మనం పైప్ అనేది బ్లాక్ చేస్తామో, అలానే ఇది కూడా బ్లడ్ సప్లై అనేది యూట్రస్కి ఆపుతాం. కాబట్టి ఇది యూట్రైన్ ఆర్టరీ ఎంబోలిజం అనేది ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఈ బల్క్ యూట్రస్ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. మీరు సైజ్ అనేది నార్మల్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఫైబ్రాయిడ్లో ఇప్పుడు కొత్తగా ట్రీట్మెంట్ వచ్చింది. ఓన్లీ ఫైబ్రాయిడ్ మాత్రమే తీసేస్తారు. ఫైబ్రాయిడ్ ఏదైతే గడ్డలు ఉన్నాయో అవి మాత్రమే తీసేస్తారు. గర్భసంచి అంతా తీయాల్సిన అవసరం ఉండదు. ఇది కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫైబ్రాయిడ్కి కొత్తగా కాపర్టీ మాదిరి లూప్ అనేది వచ్చింది. అది కూడా యూజ్ చేసిన ఏదైతే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో అవి ష్రింక్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ ట్రీట్మెంట్ ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయా అని చెప్తే మీరు నెక్స్ట్ ఫర్దర్గా మాకేమైనా ఇబ్బంది ఉంటుందా అని చెప్తే ఎక్కువగా వీళ్ళకి యూరిన్లో ప్రాబ్లమ్స్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ అనేది ఎక్కువ ఉంటుంది మామూలుగా అయితే. ఎందుకంటే ఆ గర్భసంచి ఏదైతే పెరిగింటుందో యూరిన్ సంచి మీద ప్రెషర్ పెడుతుంటుంది. కొంచెం యూరిన్ కలెక్ట్ అయితేనే అర్జెంటుగా యూరిన్కి వెళ్ళాలి అని, దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈ బల్క్ యూట్రస్ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఎక్కువ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఆ యూట్రస్ సైజ్ పెరగడం వల్ల రెక్టమ్ మీద కూడా ప్రెషర్ పెడుతుంటుంది. అంటే మోషన్ బాగా ఫ్రీగా రాకుండా చేస్తుంటుంది, అడ్డం పడుతుంటుంది. కాబట్టి ఏమవుతుందంటే ఎవరికైతే ఈ బల్కి ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఎక్కువగా హెవీనెస్ ఆఫ్ అబ్డమిన్ ఉంటుంది. అంటే పొట్ట ఎప్పుడు నిండుగా ఉన్నట్ట, గ్యాస్ ఫామ్ అయినట్టు ఉంటుంది. మోషన్ కూడా క్లియర్ కాదు. కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం బల్క్ యూట్రస్ది ముందు జాగ్రత్తగా కనుక్కొని మీరు మెడిసిన్స్ వాడినారనుకోండి సర్జికల్ ప్రాబ్లం వరకు పోకుండా ఉండొచ్చు. ఇంకా మీరు కొన్ని ఎక్సర్సైజ్ చేస్తూ హెల్దీ హ్యాబిట్స్ ఉంటే ఈ బల్కి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. నేను చెప్పినాను కదా ఇంతకుముందు షార్ట్ వీడియోలో, స్కిప్పింగ్ చేయొచ్చు. మీరు ఎక్సర్సైజ్ చేయడానికి లేదు, మేము జిమ్ వెళ్ళలేము, మేము వర్క్ చేస్తుంటాం, మేము వర్కింగ్ ఉమెన్ అని చెప్తుంటారు. మీరు బ్యాగ్లో ఒకటి స్కిప్పింగ్ చేసేది థ్రెడ్ పెట్టుకుంటే చాలండి. అది పెట్టుకొని మీరు 10 చేస్తూ ఉంటే మీకు ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్ ఉంటుంది, మైండ్ ఫ్రెష్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ బాడీ ఉంటుంది, మీ యూట్రస్ కూడా హెల్తీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే బయట అవుట్ సైడ్ ఫుడ్ తినకుండా ఇంట్లోనే చేసుకొని ఇంకా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా తీసుకుంటూ ఇంకా హెల్తీ లైఫ్ ఉండడం, అంటే బాగా నిద్రపోవడం, మనిషికి మానసిక అంటే ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండకూడదు, ఎక్కువ ఆలోచన ఉండకూడదు. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఈ బల్క్ యూట్రస్, ఈ ప్రాబ్లమ్స్, ఫైబ్రాయిడ్స్, అడినోమైసిస్ ఇవన్నీ కూడా మీకు ఎప్పుడైతే మీరు డిప్రెషన్లోకి వెళ్తారో, ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ చేస్తారో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ తీసుకోకుండా మీరు ఫ్రీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈ ప్రాబ్లమ్స్ అనేది రాదు. హెల్దీ ఫుడ్ తీసుకోండి, అవుట్ సైడ్ ఫుడ్ తినకండి, ఎక్కువ కాంపిటీషన్ పెట్టుకోకండి. వాళ్ళు ఈ గోల్డ్ తీసుకున్నారో నేను కూడా తీసుకోవాలంటే ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ పనిచేసి ఎక్కువ డబ్బులు సంపాదించి ఇవన్నీ కూడా తీసుకోవాలని కాంపిటీషన్ పెట్టుకోకండి. ఉండే దాంట్లో హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో గాన మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.